దీని పేరు బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అంటారు. ఇది చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది అండి. బ్లూ టీకి యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. దీంట్లో ఏంటంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అంటూ ఉంటాయి. బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి యూస్ అవుతుంది. ఇంకోటి ఎస్టైల్ కోలిన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్ కెమికల్ అన్నమాట, మన బాడీలో ఉంటుంది. అది ఆల్జీమర్స్ డిజీజ్ అనే వాళ్ళకి, అంటే లైక్ ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు మనకి గుర్తుండదు చూసారా, వాళ్ళకి అది తక్కువ అయిపోతుంది. సో ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇంకోటి, దీనివల్ల బ్రెయిన్ మెమరీ బూస్ట్ అవుతుంది. కానీ మెడిసిన్స్కి ఆల్టర్నేటివ్ కాదు. ఆల్జీమర్స్కైనా వీటికి యాంగ్జైటీకి, ఇది యాంగ్జైటీకి కూడా యూస్ చేస్తారు. ఇది డైటరీ. విన్నారు కదా పిల్లలు, ఈ బ్లూ టీ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. అయితే ఈ బ్లూ టీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మరుగుతున్న వాటర్లో శంఖం పూలు వేసేయండి. అలాగే పూలు సాధారణంగా వాసన వస్తూ ఉంటాయి కదండి, అది అవాయిడ్ చేయడానికి 2 వామాకులు 2 తులసి ఆకులు వేయండి. అలాగే కొంచెం నిమ్మరసం మరియు తేనె కూడా వేసుకోండి. చాలామంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని చేసుకోరండి, కానీ అచ్చు లెమన్ టీలానే ఉంటుందండి. వీలైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. అంతే, టేస్టీ అండ్ హెల్తీ బ్లూ టీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసేయండి.